బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన తారే జమీనా పర్ ఎలాంటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా సితారే జమీన్ పర్ అంటూ మరో ఎమోషనల్ రైడ్ చిత్రాన్ని మన ముందుకు తీసుకొచ్చాడు అమీర్ ఖాన్. సో మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకులకు ఎంత మేర వరకు ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూసేద్దామా. సో వెల్కమ్ టు షూట్ అండ్ షో. నేను మీ ప్రిన్స్ విజయ్ని. ఇక కథ విషయానికి వస్తే, గుల్షన్ అరోరా అంటే మన హీరో ఉన్నాడు కదా అమీర్ ఖాన్, ఢిల్లీ బాస్కెట్ బాల్ టీమ్ కి అయితే అసిస్టెంట్ కోచ్ గా పనిచేస్తాడు. అయితే అతడి షార్ట్ టెంపర్ తదితర అలవాట్లు అతడిని పలు ఇబ్బందులు అయితే పడేస్తాయి. దీంతో ఓ రోజు మద్యం సేవించి వాహనం నడిపి పోలీసులకు దొరికిపోయిన గుల్షన్ అరోరాకు దివ్యాంగుల జట్టుకు బాస్కెట్ బాల్ కోచ్గా అయితే పనిచేయాలని శిక్షిస్తుంది మన కోర్టు. దీంతో మానసిక దివ్యాంగుల జట్టుకు అమీర్ ఖాన్ ట్రైనింగ్ ఇచ్చేందుకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, అతడికి తన భార్య జెనీలియాతో ఎలాంటి సమస్య ఉంటుంది, ఈ క్రమంలో అతడికి ఎలాంటి నిజాలు తెలుస్తాయి, చివరికి ఈ జట్టుతో అతను ఏం సాధిస్తాడు అన్నదే ఈ సినిమా కథ. తారే జమీన్ పర్ సినిమా చూసిన వారికి సితారే జమీన్ పర్ కథ పెద్దగా తేడా ఏమనిపించకపోవచ్చు, కానీ ఇందులోని ఎమోషన్స్ చాలా తేడాగా ఉంటుంది. డౌన్ సిండ్రోమ్, మానసిక పరిపక్వత లేకపోవడం వంటి తాము అనుకుంటే ఎలాంటి విజయాలైనా అందుకుంటారు అనే అంశాన్ని చాలా చక్కగా అయితే ఈ సినిమాలో అయితే ప్రజెంట్ అయితే చేశారు. ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్లయితే కథను చాలా ఫాస్ట్ గా ముందుకు తీసుకెళ్లిన తీరైతే ప్రేక్షకుల్లో ఆకట్టుకుంటుంది. అయితే ఆ తర్వాత దర్శకుడు కొంత మేర ట్రాక్ తప్పినట్టు అనిపిస్తుంది. ఒక శిక్ష కారణంగా బాస్కెట్ బాల్ కోచ్ గా వచ్చిన హీరో మానసిక దివ్యాంగులతో ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటాడు అనేది చక్కగా అయితే ఈ సినిమాలో అయితే చూపించారు. ఇక తన జట్టును ఎలాగైనా గెలిపించుకోవాలనే కోచ్ పాత్రలో అమీర్ ఖాన్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను అయితే భలే ఆకట్టుకుంటుంది. అతని భార్య సునీత అంటే మన జెనీలియాతో అతనికి ఉండే మనస్పర్ధలు ఏ విధంగా తొలగిపోతాయన్నది కూడా చక్కగా ఈ సినిమాలో చూపించారు. ఈ క్రమంలో వచ్చే క్లైమాక్స్ ఎపిసోడ్ చాలా ఎమోషనల్ గా ఉండడమే కాకుండా ప్రేక్షకులను మెప్పిస్తుంది. తారే జమీన్ పర్ లాంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకులు ఈ సితారే జమీన్ పర్ కథ చాలా ఫ్లాట్ గా అనిపిస్తుంది. కథలో మంచి ఎమోషనల్ కంటెంట్ ఉన్నప్పటికీ అది ప్రేక్షకులకు పూర్తిగా ప్రభావితం చేసేలా వినియోగించుకోలేకపోయారు ఈ సినిమాలో. ఇలాంటి సినిమాల్లో ఎంటర్టైన్మెంట్లకు పెద్ద పీట వేయాల్సిన అవసరమే లేదు, కానీ ఎమోషన్స్ ఏ కోసాను కూడా మిస్ కాకుండా చూసుకోవాలి. అయితే కథలో పాత్రలకు సంబంధించిన గతాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నట్లు మనకు చూపెడతారు ఈ సినిమాలో. అటు హీరో వారితో ప్రశ్నించే తీరు కూడా మనకు ఏమాత్రం కనెక్ట్ కాదు. కేవలం క్లైమాక్స్ లోనే హీరోకు వారితో సంబంధం ఏర్పడుతుందనే పాయింట్ ప్రేక్షకులను మెప్పించదు. మధ్యలో వచ్చే హీరో, అతడి భార్య, అతడి తల్లి ఎపిసోడ్ సినిమాను లాగ్ చేసినట్లు అనిపిస్తాయి. మొత్తానికి దర్శకుడి గురించి చెప్పుకోవాలంటే ఆర్ఎస్ ప్రసన్న ఇలాంటి ఎమోషనల్ కంటెంట్ ను హ్యాండిల్ చేసిన తీరైతే బాగుందని చెప్పుకోవచ్చు. అయితే ఆయన ఈ చిత్ర స్క్రీన్ ప్లే లో కొన్ని ల్యాక్ సీన్స్ మరింత ఫోకస్ పెట్టాల్సింది. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది, సంగీత పరంగా వచ్చే పాటలు పర్వాలేదనిపిస్తాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది. నిర్మాణ విలువలు అయితే చాలా బాగున్నాయి. ఓవరాల్ గా చూస్తే సితారే జమీన్ పర్ చిత్రం ఒక చక్కటి ఎమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకులను మెప్పించిందని చెప్పాలి. బలమైన ఎమోషన్స్, చక్కటి పర్ఫార్మెన్స్ తో ఈ సినిమా ఆకట్టుకుంది. అయితే తారే జమీన్ పర్ సినిమాను చూసి అదే తరహా అంచనాలతో సినిమాకు వెళ్తే వారికి పెద్దగా నచ్చకపోవచ్చు. ఎమోషనల్ కంటెంట్ చిత్రాలు ఇష్టపడే వారికి సితారే జమీన్ పర్ ఆకట్టుకుంటుంది.
సో మొత్తానికి ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే కింద కామెంట్లో ఎలా ఉందో తెలియజేయండి. అలాగే సినిమాకి వెళ్ళి ఎవరైనా చూస్తుంటే ఎలా ఉందో కూడా చెప్పండి. సో నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ కలుద్దాం. బాయ్. దిస్ ఇస్ ప్రిన్స్ విజయ్.